హాయ్ ఎవ్రీవన్. డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కొరకు మరియు హాస్టల్ వార్డెన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కొరకు ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకు తెలుగు అకాడమీ బుక్. ఓకే, ఈరోజు మనము ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, ఇందులో మనకు మొత్తము 10 టాపిక్స్ ఉన్నాయండి. సో మొదటిది వచ్చేసి మనోవిజ్ఞాన శాస్త్ర స్వభావము, పద్ధతులు. 2 అభ్యాసకుని వికాసము. 3 వైయక్తిక భేదాలు. 4 ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య. 5 అభ్యసన బోధనల మనోవిజ్ఞాన శాస్త్రము. 6th వన్ ఏంటి, తరగతి నిర్వహణ ప్రేరణ. అంటే ఇది మనకు ఓకే, హాస్టల్ వార్డెన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే తరగతి నిర్వహణ అనేది అవసరం ఉండకపోవచ్చు అనమాట. నెక్స్ట్ 7th వన్ తరగతి గది నిర్వహణ. ఓకే, నమూనా సమూహ గతిశీలత. 8th వన్ మార్గదర్శకత్వం మంత్రణము. 9th వన్ మూర్తిమత్వ వికాసము, ప్రభావితం చేసే కారకాలు. 10th సాంఖ్యక శాస్త్రం. సో ఇదన్నమాట మనకు ఉన్నటువంటి సిలబస్. అయితే ఈరోజు మనము ఏ టాపిక్ ను మొదలు పెట్టబోతున్నామంటే మూర్తిమత్వ వికాసము, ప్రభావితం చేసే కారకాలు అనేటువంటి టాపిక్ ను ఈరోజు మనం మొదలు పెట్టబోతున్నాం అనమాట. ఓకే, మూర్తిమత్వ వికాసము, ప్రభావితం చేసే కారకాలు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ మూర్తిమత్వము లేదా పర్సనాలిటీ అనే పదము లాటిన్ పదమైన పర్సోనా నుండి ఉద్భవించింది. సో ఇక్కడ మనకు ఏ విధంగా అడగచ్చు అంటే పర్సనాలిటీ అనేది ఏ పదము అంటాడు. సో పర్సనాలిటీ అనేది ఏ పదము అంటే పర్సనాలిటీ అనేది ఆంగ్ల పదం అండి. సో పర్సనాలిటీ అనేది ఆంగ్ల పదము. పర్సోనా అనేది ఏ పదము అంటే పర్సోనా అనేది లాటిన్ పదము. ఓకే, సో పర్సనాలిటీ అనేది ఆంగ్ల పదము, పర్సోనా అనేది లాటిన్ పదము. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సో పర్సోనా అంటే ముసుగు అనే అర్థము. లాటిన్ భాషలో పర్సోనా అనగా ఏమని అర్థము అంటే ముసుగు అనే అర్థం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వ్యక్తి తన జీవిత కాలంలో అధిక సమయాల్లో వ్యక్తం చేసే తనదైన శైలిలోని ప్రత్యేక ప్రవర్తనా తీరును వ్యవస్థీకరించి నిర్ధారణ చేసేందుకు సహకరించే వ్యక్తిలోని శారీరక మనస్తత్వ అంశాల వ్యవస్థల సమూహమే మూర్తిమత్వం అని తెలిపింది ఎవరంటే కింబాల్ యంగ్. ఓకే, కింబాల్ యంగ్ అయితే ఈ నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, వ్యక్తి తన జీవిత కాలంలో అంటే వ్యక్తి జీవించి ఉన్నంత కాలంలో అధిక సమయాల్లో అంటే ఎక్కువ సమయాల్లో వ్యక్తం చేసే తనదైన శైలి అంటే ఎక్కువ సమయాల్లో ప్రవర్తించే తీరునే అతను మూర్తిమత్వం అని చెప్పడం జరిగింది అనమాట. ఎవరు అంటే కింబాల్ యంగ్. ఓకే, చూద్దాం. నెక్స్ట్ మూర్తిమత్వ లక్షణాలు చూద్దాం. మూర్తిమత్వ లక్షణాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాము. మూర్తిమత్వం ప్రత్యేకమైనది. అంటే మూర్తిమత్వం ప్రత్యేకమైనది అంటే ఏ ఇద్దరు కవల పిల్లలు తీసుకున్నా లేదా ఏ ఇద్దరు వ్యక్తులు తీసుకున్నా కూడా వాళ్ళ ఇద్దరి మూర్తిమత్వం ఒకే విధంగా ఉండదన్నమాట. అంటే ఎవరి మూర్తిమత్వం వాళ్ళకు ఉంటుంది. అంటే ఎవరి మూర్తిమత్వం వాళ్ళకు ప్రత్యేకంగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనిషికి సంబంధించిన అన్ని అంశాల సమగ్ర రూపము. అంటే మూర్తిమత్వం ఏంటేమి, వ్యక్తికి సంబంధించిన అన్ని అంశాల సమగ్ర రూపమే మూర్తిమత్వం అవుతుంది. అంటే అతని యొక్క శారీరక అంశాలు, మానసిక అంశాలు, ఉద్వేగపరమైన అంశాలు, ఇవన్నీ కూడా మొత్తం అన్ని అంశాలు కలిపే అతని యొక్క మూర్తిమత్వం అవుతుంది అనమాట. ఓకే, మూర్తిమత్వాన్ని వివరించవచ్చు, అంచనా వేయవచ్చు. అంటే మూర్తిమత్వాన్ని ఇప్పుడు మనకు హైట్ను ఏ విధంగా కొలుస్తారో, ఎత్తును ఏ విధంగా కొలుస్తారో ఆ విధంగా ఖచ్చితంగా కొలవలేరు అన్నమాట. కేవలం అంచనా మాత్రమే వేయవచ్చు. అంటే ఇలాంటి వాడని అంచనా మాత్రమే వేయవచ్చు అనమాట మూర్తిమత్వాన్ని. ఓకే, ప్రతి ఒక్కరి మూర్తిమత్వ వికాసము వంశపారంపర్య లక్షణాలు, పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. అంతే కదా. సో మూర్తిమత్వం అనేది వ్యక్తి యొక్క మూర్తిమత్వం అనేది వంశపారంపర్యత మీద అంటే అనువంశికత మీద మరియు పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అంటే వంశపారంపర్యంగా కొన్ని లక్షణాలు రావడం జరుగుతుంది, పరిసరాల నుంచి కొన్ని నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ రెండింటి కలయికనే వ్యక్తి యొక్క మూర్తిమత్వం అవుతుంది. నెక్స్ట్ మూర్తిమత్వాన్ని వ్యక్తి లక్షణాల ద్వారా అంచనా వేయవచ్చు. అంతే కదా. అంటే వ్యక్తి యొక్క లక్షణాలు అంటే ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో, అతని యొక్క లక్షణం ఎలా ఉంది, దాన్ని బట్టి అతని మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు అనమాట. ఓకే, అంచనా మాత్రమే వేయవచ్చు, కొలవలేము. మూర్తిమత్వాన్ని కొలవలేము, కేవలం అంచనా మాత్రమే వేయవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ
స్తబ్దుగా ఉండదండి. సో మూర్తిమత్వం అనేది స్తబ్దుగా ఉండదు, స్థిరంగా ఉంటుంది. ఓకే. మూర్తిమత్వంలో స్వీయ చైతన్యం, ఓకే, స్వీయ చేతనత్వం ముఖ్యమైన అంశము. ఓకే. మూర్తిమత్వంలో స్వీయ చేతనత్వం అనేది ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. నెక్స్ట్ మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతాలు లేదా ధోరణుల గురించి చూద్దాము. మనకు మూర్తిమత్వ సిద్ధాంతాలు ఒకసారి చూద్దాము. మూర్తిమత్వ సిద్ధాంతాలు మనకు ఒక 3 ఉన్నాయన్నమాట. వాటి గురించి ఒకసారి చూద్దాం. మొదటిది వ్యక్తి రూపురేఖలను గమనించి వివరించే వివరించేవి రూప సిద్ధాంతాలన్నమాట. దీన్నే రూప ఉపగమ సిద్ధాంతాలని కూడా అంటారు. వ్యక్తి లక్షణాలను అనుసరించి వివరించే సిద్ధాంతాలు ఏవంటే లక్షణాంశ సిద్ధాంతాలు. వ్యక్తి సమగ్ర నిర్మాణాన్ని అనుసరించి వివరించేవి ఏవంటే నిర్మితి సిద్ధాంతాలన్నమాట. అయితే ఈరోజు మనము ఓకే, వ్యక్తి యొక్క రూపురేఖలను అంటే వ్యక్తి యొక్క రూపాన్ని ఆధారంగా చేసుకొని వివరించే రూప ఉపగమ సిద్ధాంతాల గురించి మనము తెలుసుకుందాం. ఓకే. మొదటిది రూప సిద్ధాంతాలు. దీన్నే రూప ఉపగమ సిద్ధాంతాలని కూడా అంటారనమాట. సో మనకు ఈ రూప సిద్ధాంతాల గురించి చూద్దాము. మనకు రూప ఉప సిద్ధాంతాలలో మొదటివాడు అంటే వ్యక్తి యొక్క రూపాన్ని ఆధారంగా చేసుకొని అతని యొక్క మూర్తిమత్వాన్ని వివరించిన వారే రూప ఉపగమ సిద్ధాంత కర్తలన్నమాట. ఓకే. మరి ఈ రూప ఉపగమ సిద్ధాంతాలలో మొదటి వ్యక్తి ఎవరు అంటే హిప్పోక్రటిస్. మొదటి వ్యక్తి ఎవరంటే హిప్పోక్రటిస్ అన్నమాట. ఇతను వ్యక్తులను ఏ విధంగా వర్గీకరించాడో ఒకసారి చూద్దాం. ఓకే. వైద్య శాస్త్ర పితామహుడైన ఈ గ్రీకు శాస్త్రజ్ఞుడు వ్యక్తుల చిత్తవృత్తులను బట్టి 4 రకాలుగా వర్గీకరించాడు. సో హిప్పోక్రటిస్ ఏ దేశస్థుడు? గ్రీకు దేశస్థుడు. హిప్పోక్రటిస్ ఏ దేశస్థుడు? గ్రీకు దేశస్థుడు. ఇతను వ్యక్తులను వేటి ఆధారంగా వర్గీకరించాడంటే చిత్తవృత్తులను బట్టి మరియు శ్రావకాల ఆధారంగా వర్గీకరించడం జరిగిందన్నమాట. ఎన్ని రకాలుగా వర్గీకరించాడు అంటే 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వ్యక్తులను 4 రకాలుగా వర్గీకరించాడు. సో ఏంటా 4 రకాలు? మొదటిది ఔత్సాహికులు. ఓకే. ఔత్సాహికులలో రక్తం అనేది అధికంగా ఉంటుందన్నమాట. ఓకే. రక్తం ఎవరిలో అధికంగా ఉంటుంది? హిప్పోక్రటిస్ ప్రకారము అంటే ఔత్సాహికులలో రక్తం అధికంగా ఉంటుంది. సో వీళ్ళు ఎలా ఉంటారు? ఆశావాదులుగాను సంతోషంగా ఉంటారన్నమాట. సో హిప్పోక్రటిస్ వర్గీకరణ ప్రకారము ఓకే, ఔత్సాహికులలో ఎలా ఉంటారు అంటే వీరిలో అధికంగా రక్తం ఉంటుంది, ఆశావాదులుగా సంతోషంగా ఉంటారన్నమాట. ఓకే. నెక్స్ట్ చూద్దాం.